స్టార్ట్ చేయండి. డైరెక్టర్ గారు మేము హాయిగా ప్రశాంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయాలి. అంత సరదాగా ఏమి ఉండదు. చాలామంది మన మాట వినరు, చాలా కష్టాలు ఉంటాయి. ఎట్లా హ్యాండిల్ చేశారు? వీళ్ళందరూ హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవమే, కానీ మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఏంటంటే నన్ను బేర్ చేయటం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే మన లక్కీ లక్ష్మణ్ టీం ఉన్నారో సేమ్ టీం కూడా మనకి ఫియర్కి అన్నట్లు. యాక్చువల్గా నేను కష్టపడేది ఎక్కడ అంటే పర్ఫెక్షన్ కోసం కష్టపడతాను. యాజ్ ఐ సెడ్ ఇందాక మీకు చెప్పినట్లు నేచర్ చాలా మనకి సపోర్ట్ చేసింది. మేబీ అది మన వర్క్లో సిన్సియారిటీ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ప్రీ రిలీజ్లో కానీ ఎప్పుడన్నా మనోళ్ళు వస్తారు కదా, అడిగితే అందరూ కూడా నా గురించి కొంచెం రక్త కన్నీరు చరిత్రలే చెప్తారు. సో నన్ను భరించటమే కష్టం, బట్ నన్ను నిజంగా ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా నేను చేసేసుకొని వెళ్ళిపోవటం నాకు అలవాటు. అలాగే అన్ని క్రాఫ్ట్స్ వర్క్స్ కూడా వచ్చేసినాయి ఈ పాటికి. ఓకే అండి. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అన్నారు. ఎక్కడ జరిగినాయి, ఎక్కడ విన్నారు ఇవన్నీ? ట్రూ ఈవెంట్స్. ఎందుకు అంటే ఇందాక కంగారులో ఏం మాట్లాడాలో కూడా తెలియలా. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఫియర్ అంటే భయం. సో భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కామన్ ఎలిమెంట్ అనమాట. అందరికీ కూడా భయం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో మన మూవీలో కూడా చాలా అంటే కామన్ ఎలిమెంట్ అయిన ఈ భయంతోనే చాలామంది జీవితాల్లో జరిగేదానికి చాలా మనం దగ్గరగా ఉండే ఈవెంట్స్నే తీసుకోవడం జరిగింది. రెండు నేను చిన్నప్పటి నుంచి చూసిన చాలా ఈవెంట్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్ మూవీ చాలా విషయాలు నేను చెప్తాను. అండ్ నిజంగా మూవీ తర్వాత అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ కానీ నేను కొన్ని షార్ట్స్ అయితే నేను లైవ్లో చూసిన షార్ట్సే నేను ఇందులో చిత్రీకరించడం కూడా జరిగింది. బట్ అవి రియల్ అంటే కూడా నమ్మశక్యం ఉండదు. సో అందుకే నా అయ్యాక చెప్తాను. కానీ బట్ దెర్ ఆర్ మెనీ ట్రూ ఈవెంట్స్ అంటే చాలామంది కనెక్ట్ అవుతారు. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఓన్లీ సర్టన్ ఆడియన్స్ అంటారు కదా, యాక్చువల్గా మంది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మీరు అన్ని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మంచోడు మేడం. అవును, నో సిన్సియర్గా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్. నిజంగా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. లేదు అంటే మేము ఇక్కడ స్టేజ్ మీద ఉండి హడావుడిలో కొన్ని మాట్లాడలేకపోవచ్చు, మీ ద్వారా అవి మాట్లాడగలుగుతున్నాం. అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఇక్కడ 3 ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటుంది. సైకలాజికల్, సస్పెన్స్, థ్రిల్లర్, బిట్ ఆఫ్ హారర్. సో ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండే మూవీ. నేనేమి ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ క్లూ. సో మిక్స్ ఉంటుంది, అంటే జోనర్స్ మిక్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటే కూడా దెర్ ఇస్ సమ్ డ్రామా ఆల్సో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఇది డిఫరెంట్ స్టోరీ, అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తాను. స్క్రీన్ ప్లే కోసం చూడాలి. 2 కాన్సెప్ట్. దీంట్లో నేను ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నానో అది నాకు తెలిసి ఇంత ఎలాబరేట్గా అయితే ఎవరు డెలివరీ చేయాల. ఎనియా చెప్పింది ఇందాక మీకు, యాక్చువల్గా ఆపేసాను నేను చెప్తుంటే. సో ఇది రొటీన్ అయితే కాదు అని నేను మీకు 100% నిజం చెప్తున్నాను. ఏదో మూవీ ముందు కొన్ని చెప్పి అట్రాక్ట్ చేయడానికి చెప్పట్లేదు. మూవీ అయ్యాక అందరూ డెఫినెట్గా చెప్పేది ఏంటి అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇట్స్ నాట్ రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కాదు. 100% ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మ్యామ్ అందరికీ రోజులు దాటుతుంటే వయసు తగ్గిపోతుంది, మీకేంటి పెరుగుతుంది? అవునా? ఎట్లా సాధ్యపడుతుందండి? నేను చాలా ఎర్లీ స్టార్ట్ చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అందుకే అట్ ద ఏజ్ ఐ థింక్ ఐ వాజ్ లిటరలీ 15. థ్యాంక్ యూ. ఏం కనెక్ట్ అయింది మేడం మీకు? సినిమాలు చాలా చూజీగా చేస్తూ ఉంటారు, సెలెక్టివ్గా చేస్తారు. అట్లా తమిళ్, తెలుగు, మొన్న ఎక్స్నీ వచ్చింది, అది కూడా బాగా సెలెక్టివ్గా చేశారు. రజాకర్ కానీ చాలా సెలెక్టివ్గా వెళ్తారు. దీంట్లో కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి మీకు సినిమాలో? నాకు టీమ్ నచ్చితే నేను చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐ గెట్, గాడ్ హెస్ బిన్ కైండ్ దట్ ఇట్ హెస్ బిన్ విత్ వండర్ఫుల్ పీపుల్. అండ్ యక్షిని, రజాకర్, ఇప్పుడు ఫియర్, తమిళ్లో పెటా ర్యాప్, మెహల్,
గజానా, ఒక మంచి 6-7 ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ అలాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు డూ సిమిలర్ వర్క్ అండ్ డూ బెటర్ వర్క్. యా, హాయ్ వేదిక్ గారు. మీరు ఎప్పుడు ఫియర్గా ఫీల్ అయ్యారు? అంటే సినిమా చేయడంలోనా, సినిమాకు ముందా మీకు ఎప్పుడు ఫియర్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది? నాకు చాలా ఫియర్ ఉంది బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ. ఎందుకంటే అలాంటి ఒక హోంవర్క్ చేయాలి యూనో ఫర్ ద రోల్. సో చాలా 1 month ముందు నేను హరిత గారికి చెప్పాను దట్ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. అండ్ అలాంగ్ విత్ హర్ ఫోన్లో నేను చాలా టైం నేను వర్క్షాప్స్ యూనో వీ డిడ్ వర్క్షాప్స్ టుగెదర్. చాలా క్లారిటీలో ఈచ్ సీన్, అన్ని షాట్ ఇంపార్టెన్స్ ఏముంది, హౌ టు పోర్ట్రే ద క్యారెక్టర్, వేర్ ఇస్ ద క్యారెక్టర్ కమింగ్ ఫ్రమ్, బికాస్ I think even she was confused about what is happening when. Alanti oka screenplay, you know, she knew the obviously everything very well, but she had worked on some 20 drafts, correct? 20 drafts tarvata she got the clarity about the subject, lineup of scenes and all. But naku okay month, you know, preparation time undi no how past undi. సో అందుకే చాలా ఫియర్ పడాను, భయపడాను, ఫియర్ పడాను. అంటే ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టు, సైకలాజికల్ సబ్జెక్టు స్క్రీన్ మీద యాక్టర్స్ భయపడుతూ ఉంటే ఆడిటర్లో ఉన్న ఆడియన్స్ కొంతమంది నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భయపడకపోవచ్చు. అంటే గతంలో వచ్చినటువంటి ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్ట్స్ మనం చూసాం కాబట్టి. సో ఆ జాగ్రత్తలు ఆడిటోరియంలో ఉండేటువంటి ఆడియన్స్ కూడా భయపడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు భయపడడం కాదు, ఆడియన్స్ని ఎలా భయపడాలనే జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? ఇమోషన్స్ జెన్యూన్ ఉంటే అందరు టీమ్ వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ మ్యాజికల్ టచ్ ఉంటే, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో మా వర్క్ మేము సిన్సియర్గా చేస్తున్నాము, దట్స్ ఆల్. యూనో ద రెస్ట్ ఇస్ అప్ టు ది ఆడియన్స్. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ and there is no chance that the audience will not like the film. They will be scared, they will be on the edge of their seat. Alanti oka thrilling subject undi idi. డైరెక్టర్ గారు, మీ ఇంట్లో ఎవరిని భయపెట్టారు? భయపెట్టడానికి ఈ సినిమా ఇలాంటి కంటెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? కాదన్న, పక్కన పెట్టుకొని ఫస్ట్ నన్ను భయపెట్టింది కాబట్టి నన్ను ఒక్కదాన్ని ఎందుకు భయపెడతావు, ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీసే సినిమా. ఈరోజు భయపెడుతుంది అంటారు. అది ఇక్కడ పక్కనే ఉన్నాను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని భయపెట్టి, అప్పుడు నేను ఇంక స్వార్థపరుణ్ణి కదా, ఎన్ని రోజులు అన్నే భయపడతావు, సరే ప్రపంచాన్ని కూడా భయపెట్టని తీయించే సినిమా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు. అంటే ఈ సినిమా ఫియర్ ఫ్యాక్టర్ ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి? ఇన్ని అవార్డ్స్ రావడానికి, సో మీరు ఇందాక ప్రజెంట్ చేసిన ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే తప్పనిసరిగా ఆ సినిమాలో కంటెంట్ ఉండబట్టే ఆ స్థాయికి వెళ్ళింది. రేపు పొద్దున ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీకు సక్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో బికాజ్ వెనకాల ఉన్నటువంటి ఆ అవార్డ్స్ అన్ని కూడా మెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు జనరల్గా చాలా భయం. సో నేను భయం అనేదాన్ని ఓవర్కమ్ అయితే ఒకలా ఉంటుంది, ఓవర్కమ్ అవ్వకపోతే ఒకలా ఉంటుంది. సో వినటానికి చాలా చిన్న పదమైన భయం వల్ల చాలా జరగవచ్చు. సో అందుకనే ఒక మనిషిలో ఉండే ఒక కామన్ ఎమోషన్, అంటే ఇప్పుడు మనం నవరసాల్లో ఏదో ఒక దాంతోనే మనం మూవీ చేసి ఆడియన్ని మనం ఎంటర్టైన్ చేయగలం. ఎంటర్టైన్ అంటే ఇట్స్ నాట్ మేకింగ్, అంటే ఎదుటి వాళ్ళు నవ్వించడం ఎంటర్టైన్మెంట్ కాదు. ఆ 2 hours ఆడియన్ ఎంగేజ్ చేయటమే ఎంటర్టైన్మెంట్ అని నమ్మాను యాజ్ ఎ మేకర్గా. సో నేను నవరసాల్లో భయం తీసుకున్నాను ఫస్ట్ నా మూవీకి. ఎందుకు అంటే భయం కానీ, బాధ కానీ, హాస్యం కానీ ఇవి నన్ను ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మీకు ఫస్టే చెప్పాను కదా. స్క్రీన్ ప్లే రాయటమే నా స్వార్థం, ఆడియన్ని దృష్టిలో పెట్టుకొనే చేశాను. సో దాంట్లో నవరసాల్లో నేను భయం ఎంచుకున్నా. ఈ భయం కూడా చాలా డీసెంట్గా అనమాట. అంటే మీరు చెప్పినట్లు చాలా సినిమాలు ఉన్నాయి, ఎందుకు కనెక్ట్ అవుతారని, చాలా డీసెంట్ ఎమోషన్స్తో కూడిన భయం. ఇట్స్ నాట్ జస్ట్ అలా భయపడేది కాదు. అండ్ ఎప్పుడైతే ఒక కామన్ ఎమోషన్ని మనం ఆడియన్ని కనెక్ట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు
నా ద్వారా అంటే నా యొక్క వర్క్ని ఆర్టిస్ట్ ద్వారా చూడగలుగుతారో అప్పుడే నాకు కూడా పేరు వస్తుంది కాబట్టి. అండ్ రెండు, ఇందాక మీరు అడిగినట్లు వేదిక చాలా జెన్యూన్గా అంటే ప్రతి ఎమోషన్ని చాలా జెన్యూన్గా చూపించింది అనమాట. అంటే డెఫినెట్గా మీరు చూస్తున్నంతసేపు కామెడీ అనేది కంపల్సరీగా రావాలి, ఎందుకంటే హారర్ అయినా ఏదైనా కామెడీ చేసేది ఎట్లయినా చేస్తారో అది కూడా ఎంజాయ్మెంట్. అండ్ సో వీఆర్ మేకింగ్ వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. సో బట్ భయం అనేది మాత్రం కామన్ ఎలిమెంట్ అయ్యి నవరసాలు ఒకటయ్యి నేను ఆడియన్ని నేను కూర్చున్న 2 గంటలు కూడా అట్లీస్ట్ ఫోన్ పట్టుకోకుండా లేదా చిరాకు తెచ్చుకోకుండా చేసేలాగా దీన్ని డిజైన్ చేయటం ఒకటి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానంటే నేను చాలా రిస్క్ చేశాను నిజం చెప్పాలంటే. స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ నేను చేశానో అది చాలా రిస్కీ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ అది అవుట్కమ్ ఏదైతే నేను ఊహించుకున్నానో అలా చేయగలిగాను కాబట్టి మనల్ని గుర్తించడం జరిగింది ఫిలిం ఫెస్టివల్స్లో. కానీ రేపు ఆడియన్స్ కూడా గుర్తిస్తారు, డెఫినెట్గా తిట్టరు, ఎవరైతే నన్ను తిట్టరు అదైతే షూరు. సో గుర్తిస్తారు. సో నేను ఫిలిం ఫెస్టివల్లో అప్లై చేయడానికి రీజను మన స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ మేకింగ్ అనమాట. నేను యాక్చువల్గా కమర్షియల్ మూవీ కాబట్టి నిజంగా వస్తే అని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అవార్డ్స్ అప్లై చేసే వాళ్ళు ఒక 5-10% ఛాన్స్ ఉంటుంది అన్నారు. సరే అని కొంచెం ఎక్కువ అప్లై చేశాను. సో నిజంగా నేను ఓన్లీ ఫిలింకి అప్లై చేశాను, ఈవెన్ అన్ని కేటగిరీస్ కూడా నేను అప్లై చేయలేదు. సో ఫిలింతో పాటు వేరే కేటగిరీస్ వాళ్ళే గుర్తించి ఇచ్చారు చూసారా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హారతి గారు, హాయ్ సార్. కంగ్రాచులేషన్స్. 64 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం అంటే అంత ఈజీ కాదు మీ సినిమాకి, ఈ ఫియర్ సినిమాకి. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే అవార్డ్స్ అంటే దాంట్లో ఎందుకు కొన్నారు అనేసి అడిగారన్నారు. అంటే అవార్డ్స్ అలా కొండే అవకాశం ఉంటుందా ఇంటర్నేషనల్ లెవెల్లో? ఎందుకంటే ఆస్కార్ అవార్డులు దాని స్థాయికి మనం సినిమా ఇండస్ట్రీ వెళ్ళింది కాబట్టి అలా కొనే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే నిజంగా తెలియదు నాకు అట్లా ఉంటుందని, బట్ లోకల్గా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో కూడా నాకు నిజంగా తెలియదు. బట్ కానీ ఇట్లాంటిది నేను మల్టిపుల్ టైమ్స్ వినటం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ అయితే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరెవరు అవార్డ్స్ అప్లై చేస్తారో మన దగ్గర మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా నేను నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఆ వెబ్సైట్లో మన ప్రాజెక్టు మన బ్యానరు దానికి సంబంధించిన అన్నీ క్రియేట్ చేసి ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అవన్నీ చేసి ఒక్కొక్క ఫెస్టివల్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్న ఫెస్టివల్స్ మాత్రమే చూస్ చేసుకున్నా, లేదంటే మీకు థౌజండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. కానీ మంచిగా ఐఎండిబి రికగ్నైజ్డ్ ఉండి చాలా ఇయర్స్ నుంచి ఎటువంటి పాలిటిక్స్ లేని ఎంచుకొని చేయడానికి నాకు 1 month పట్టింది అవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని అప్లై చేయడానికి. సో నేను ఎందుకు అంటే మన వాళ్ళే అట్లా అడిగినప్పుడు బయట వాళ్ళు అట్లాగా అనుకుంటారేమో అని ఒక్క నిమిషం నాకు అనిపించింది నిజంగా. బట్ ఐ డోంట్ నో, మన ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అన్నీ తెలియదు కాబట్టి. బట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మాత్రం అసలు ఛాన్సే లేదు. అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం ఇండియన్ మూవీ అలాగా సెలెక్ట్ అయింది అంటే 100% అది జెన్యూన్ అని చెప్పడానికి అదొక బెస్ట్ రీజను. అండ్ ఏదో ఒక రోజు మీరన్న ఆ ప్లాట్ఫామ్ ఆస్కార్ అకాడమీకి వెళ్ళాలనేదే నా కోరిక యాక్చువల్గా. సో ఐఎమ్ జస్ట్ ఒక స్టెప్ వేస్తున్నాం మనం అంతే. అంటే రాజమౌళి గారిని ఇన్స్పైర్గా తీసుకుంటున్నారా? ఇన్స్పిరేషన్గా అంటే నేను ఇంకా పూర్తిగా స్టడీ చేయాల ఎన్ని తెలుగు మూవీస్ మనకి అకాడమీలో ప్లేస్ అయిందో, బట్ వెరీ గ్యాప్ ఉన్నాయి మూవీస్ అయితే. మూవీ పరంగా రాలేదు, అంటే సపరేట్ డిపార్ట్మెంట్ కాదు, మూవీ పరంగా ఒక మేకర్గా నేను కనపడాలి ఆ స్టేజ్ మీద అనేది ఎప్పటి నుంచో నాకు కోరిక. ఎందుకంటే మీరు ఈ ఫియర్ సినిమా ఫస్ట్ బయటనే ఇన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారు, ఇప్పుడు మన దగ్గర రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఆయన కూడా అంతే, బయటనే ముందు ఫస్ట్ బయట గెలుచుకొచ్చి ఇంటి తర్వాత చూసుకుంటారు. అయ్యో లేదు, ఆయన యాక్చువల్గా మీకు ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఫస్ట్ లుక్ పోస్టరు ప్రభుదేవా గారు లాంచ్ చేశారు. ఎంత హ్యాపీయెస్ట్ విషయం అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు 2 విషయాలు ప్రాణం అని చెప్తాను అదర్ దాన్ ఫ్యామిలీ. ఒకటి పాట అంటే మ్యూజిక్, ఒకటి డ్యాన్స్ నాకు చాలా ప్రాణం. నేను చిన్నప్పటి నుంచి అంటే 5 years నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను ప్రభుదేవా గారిని. అప్పుడు నాకు ఏఆర్ రెహమాన్ గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరు కాలు తాకాలి అనుకునేదాన్ని, అంత డెవోషన్ నాకు, అంత ఇష్టం నాకు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి యాడ్ అయిందంటే అది రాజమౌళి గారు డైరెక్షన్లో. అంటే ఆయన అంటే వీళ్ళెంత నా దృష్టిలో వాళ్ళు నాకు లైక్ ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్. అంటే ఇన్స్పిరేషన్ అనే పదం కూడా వాడతాను నేనైతే, ఇప్పుడు ధైర్యం కూడా చేయను. ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్ అంటే ఎప్పుడైనా వాళ్ళ కాలు అట్లా టచ్ చేయాలి అన్నంత డెవోషన్ అనమాట. సో ఒక చిన్న ప్రయత్నం, బట్ డెఫినెట్గా మన దగ్గర ఉన్న మన కంటెంట్ జెన్యూన్గా పట్టుకొని మనం సిన్సియర్గా మేక్ చేసి ప్రజెంట్ చేస్తే మన వాళ్ళ దగ్గర ఉన్నంత టాలెంట్ అయితే నాకు తెలిసి ఇంకెక్కడ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ సినిమాకి మీ వారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమాకి మీ వారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్టర్. ఏంటి ఇలా అంటే ఇద్దరు మ్యూచువల్?
జెన్యూన్గా చెప్పనా? చెప్పండి. యాక్చువల్గా నేను ఓపెనింగ్ పూజ రోజు చెప్పా, మీలో ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు. డైరెక్షన్ ఈజ్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ మై డెస్టినీ. ఇప్పటికీ అదే స్టాండ్ అయి ఉంటా. అసలు నేను ఒక ఫీల్డ్లోకి రావాలి అని కల్లో కూడా అనుకోని ఫీల్డ్ మూవీ ఇండస్ట్రీ. నేను వచ్చడానికి కారణం అభి. ఎందుకు అంటే తనకి కాలేజ్ డేస్ నుంచి ఒకటే ప్యాషన్, డైరెక్షన్ చేయాలని. సో తను కథలు చెప్పి 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 నన్ను సరే ఈ మనిషిని ఇంకా డైరెక్టర్ చేద్దాం అని ఒకరోజు డిసైడ్ అయిపోయి సరే వెళ్ళి చేసుకో అనే పర్మిషన్ ఇచ్చాను. లేదంటే అసలు నేను మూవీ ఇండస్ట్రీకి రావద్దు అనుకున్నా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మాకు పెద్దనాన్నగారు శోభన్ బాబు గారు. సో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని నాకు చాలా బలంగా పెట్టి పెంచారు. సో అది ఇంతవరకు ఎవరికి తెలీదు. సో అందుకని నేను ఎప్పుడు నిజంగా జెన్యూన్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, కానీ నేను రావద్దు అని డిసైడ్ అయి ఉన్న మనిషిని. తన గురించి నేను ఆ ఒపీనియన్ మార్చుకొని ఓకే నేను ఒక మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది, సో తనకు ఉంది ఒకటే డ్రీమ్ కదా వెళ్ళి చేసుకో అని చెప్పా. మళ్ళీ తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఒకసారి బయట ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మేబీ క్రియేటివిటీగా కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, మూవీ స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ అంతా ఆలోచించి సరేలే ఇప్పుడు నా మనిషిని నేనే నమ్మి డబ్బులు పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి. జెన్యూన్ ఫీలింగ్. అంతేగాని ఏదో సంపాదించేసుకుందాం అని కాదు, ప్రిపేర్ అయ్యాం, వచ్చినా రాకపోయినా మూవీ వరకు జెన్యూన్గా తీద్దాము మన ఎఫర్ట్స్ పెట్టి అనుకొని ఫస్ట్ అసలు మనం ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఆయన వర్క్ చేస్తుంటే అప్పుడు యాక్చువల్గా నాలో ఒక డైరెక్టర్ ఉందని చెప్పింది కూడా ఆయన. అసలు నిజంగా నాకు తెలియదు, జెన్యూన్గా అదే మిస్టేక్ ఆయన చేసింది. సో ఆ ప్రాసెస్లో నాలో కూడా ఒక డైరెక్టర్, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బేసికలీ బై బార్న్ రైటర్. నేను కవితలు, కథలు, పాటలు అవి రాస్తుంటా. సో డైరెక్షన్ ఉందని నాకు తెలియదు, ఆయన చెప్పారు. సో అప్పుడు ఆయనకి ప్రొటెక్షన్ చేస్తూ ఆయనకి అసిస్టెంట్ లాగా నేను వర్క్ చేసి అన్నీ నేర్చుకొని అదే టైంలో 1 year ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి మళ్ళీ వచ్చా. ఇప్పుడు నేనేం చేసిన, నా దగ్గర మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. నేను ఎంచుకోవటం ఫస్ట్ నేను కనపడాలన్న ఒక స్వార్థం నాకు, అది ఓన్లీ ఫియర్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళి చెప్పాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ స్టోరీ చెప్పడం ఈజీ కాదు. ఇందాక వేదిక గారు చెప్పినట్లు ఇట్లా స్క్రీన్ ప్లే మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు నేను వెళ్ళి చెప్పి నేను ఒప్పించుకొని ప్రొడక్షన్ హౌస్ నాకు సగం అయిపోతుంది. సో అవి నేను నీకు పెట్టినాను కదా, ఇంకొక మూవీ నాకు మనం చేసుకుందాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అనేది వి విల్ సీ. బట్ మన మీద మనం పెట్టుకోకపోతే మళ్ళీ సేమ్ డైలాగ్ ఇంకెవరు పెడతారు అని ఫస్ట్ మూవీ కాబట్టి తనకి చెప్పి చాలా, తనకి నేను ప్రొడక్షన్ చేసిన, నేను డైరెక్షన్ చేయాలంటే చాలా ఒప్పించుకోవాల్సి వచ్చింది. అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు ఇంట్లో. సో చాలా ఒప్పించుకొని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం అనుకున్న క్రియేటివిటీ ప్రొడక్ట్ ప్రాపర్గా బయటికి రావాలి అని మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ తప్ప మనల్ని మనం నమ్ముకోకుండా మనల్ని మనం పెట్టుకోకుండా ఎందుకు వేరే వాళ్ళు పెట్టాలని తప్ప ఏదో మనీ మేకింగ్ అయితే కాదు. ఓకే వేదిక గారు, మునిలో హర్రర్, తర్వాత కాంచనా 3 చేశారు. వాటి నుంచి ఈ సబ్జెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారా? ఫియర్ మూవీ better. Oh, what nunchi better? Okay. Actually the genre is very different. So I mean we cannot compare like that, but all I can say is that I'm playing a different character, and like I say I want to improve with every film. So na performance definitely నా ప్రీవియస్ ఫిల్మ్ నుంచి బెటర్ అవుతుంది. సో దాట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్. బట్ ఈచ్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్, అండ్ కాంచనా కేమ్ లైక్ 3 years బ్యాక్. సో దిస్ ఈజ్ నౌ. సో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది నా వర్క్లో, బట్ ఈచ్ టు హిజ్ ఓన్. యా. వేటాయం మీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? నేను సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. చాలా చెప్పకూడదు అని మా డైరెక్టర్ చెప్పారు. బట్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. షీఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ కైండ్ హార్టెడ్, అండ్ that's all I can say. That's it. She's like, yeah, stop. But yeah, it's a very interesting role to play. అరుణ్ కృష్ణ గారు, మీకే మైక్ తీసుకుంటారు సార్. మీ రోల్ బాగుంది. దానికంటే ముందు మీరు సూపర్ హీరోగా మాస్టర్ పీస్ అని ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ. అంత పెద్ద సినిమా చేస్తూ ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి? సార్ యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి ఐ హావ్ బీన్ ఇన్ దట్ సూపర్ హీరో క్యారెక్టర్. So I thought I'll get a slight break from that. So as an actor, I should be able to explore other roles.
ప్లస్ నాకు స్టోరీ బాగా నచ్చిందండి. ప్లస్ it's not very often that you get to work with beautiful heroines like Vedika, so it was a great opportunity for me. Plus she's also vegan, so I was like, okay, it's great to work with another vegan actor. But jokes apart, I just wanted to be able to explore different dimensions of myself as an actor, and it took a special role. And honestly, Vedika carries the whole film on her shoulders, so if I'm able to help her a little, I'm happy that I've done my job well. And yeah, it's a teamwork. And also at the beginning of my career, whether it's my love story, Rushi, I had a lot of romance and songs. Lately, SIT, where I'd play a police officer or the superhero, I'm away from that romantic angle. So I thought it'd be nice for me to, showcase this angle as well. And yeah, lovely. Thank you for the question, sir. Ask Harita Garu, how many films have you seen so far? Because that is what has taught you filmmaking, right? Have you counted? మీడియా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటా. డైరెక్టర్ గారు, మీ సినిమా డ్యూరేషన్ ఎంత అండి మొత్తం? 1 hour 55 minutes ఇంక్లూడింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సినిమా కంటే ఎక్కువ అయిపోయింది టైం ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. కానీ వేదికకి ఇవ్వండి క్వశ్చన్. హాయ్ హౌ ఆర్ యూ వేదిక? గ్రేట్, నైస్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ కేరళలో జస్టిస్ హేమా కమిటీ, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద? I had a fantastic experience in Telugu industry. So only, yeah, with Harita Garu it was a problem. No, but చాలా ఫార్చునేట్ ఉన్నాను. ఇలాంటి ఒక రెస్పెక్ట్ఫుల్ ఇండస్ట్రీ, చాలా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. ఎవ్రీ వన్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ టు డైరెక్టర్స్ టు కో-స్టార్స్ టు మీడియా. సో నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బీయింగ్ ఏ ఉమెన్, మీరు హిందీ చేస్తున్నారు, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ ఉమెన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? क्या लगता है आपको ऐसे इंसिडेंट्स देखने के बाद? वेदिका जी, क्या लगता है आपको? जैसे इंसिडेंट्स आप देखते रहते बॉलीवुड में काम कर रहे हैं. I cannot say that other people are not experiencing it. Maybe, this is life, right? It is not everybody is the same. We cannot take guarantee of anybody, but we cannot blame the industry for that. It's the individual who is the problem, not the industry or not the fraternity. So action definitely should be taken against people who are causing harassment to women, or women also who are causing harassment to men. But it is not a fraternity problem, it is an individual problem. Yeah. Chalo, thank you. Thank you so much. Ma'am, Vedika ma'am, firstly I would like to appreciate your sense of relatability, because the title color is in red and you are wearing red today. Oh, thank you for noticing that. And director ma'am, being your first movie, you count your success in the number of footfalls in the theater, people watching the movie in the theater, or less people watching and money coming. Which one you count more? More footfalls or more money? యాక్చువల్గా ఆడియన్స్ వస్తే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి కదా. సో many people are not coming to theater and watching small movies because of ticket price. Exactly. Are you considering, because the production house also is your own? Got it. ఇప్పుడు అర్థమైంది నాకు. యాక్చువల్గా అంటే అర్థమైంది. సో ఆడియన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్కి తీసుకురావటం అనేది చాలా కష్టమైన పనే. సో దానికి మనం ఏమేమి జాగ్రత్తలు లేదా ఏమేమి ప్రమోషన్స్ జెన్యున్గా చేయాలి అవన్నీ చేస్తాము. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు మనీ ఇంపార్టెంట్ కాదు, నాకు ఆడియన్స్ థియేటర్కి రావటమే ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, మనీ మేకింగ్ కోసం మనం మూవీ తీయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మేకర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకొని తీస్తున్నామంటే ఈ ఇండస్ట్రీలో ఒక మేకర్గా గుర్తింపు పొందాలి కాబట్టి మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మన పైసలు వస్తేనే అది నాకు తెలిసి చాలా అదృష్టం. సో ఎక్కువ పైసల కోసం రేట్లు ఎక్కువ అట్లాంటిది ఏం లేదు. నాకు అసలు టికెట్ ప్రైస్కి వస్తే నాకు తెలిసి
ఉన్న పాసిబిలిటీలు యాజ్ మచ్ యాజ్ తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. ఆడియన్ పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంజాయ్ చేసేలాగా మన మూవీ ఉంటుంది. And also congratulations that you are associated with GSK Media, which is very friendly and has a rapid approach. All the best, ma'am. థ్యాంక్ యూ సార్. వేదిక గారు, సో ఈ కాన్సెప్ట్ ఫియర్ కాన్సెప్ట్ మీద దిస్ ఇయర్ దేవరా అని ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది. సో నెక్స్ట్ మంత్ మీ సినిమా వస్తుంది. సో ఎనీథింగ్ రిలేటబుల్ దట్ కాన్సెప్ట్, అంటే ఫియర్ కాన్సెప్ట్ రిలేటబుల్గా ఏదైనా ఉందా, ఆర్ ఎనీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ యువర్? I don't know about that story. अच्छा, ओके ओके, आई हैव नॉट, हाँ अभी मुझे याद आया, करेक्ट. नहीं ये you know it's a different movie. I haven't, obviously it's not yet released the film, so once I watch it I will come back to you. I love NTR G's work and he's fantastic dancer, so I'm looking forward to watching that film, but I can only answer this question after I watch it. I cannot say there is no comparison or anything because I haven't watched the movie, so I don't know. Let's wait and watch. వేదిక గారు, టీజర్లో ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా మీరు యాక్ట్ చేశారు. అంటే అది చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఒక సిక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. ఆ సిక్నెస్ చూపిస్తేనే, మీ ఫేస్లో చూపిస్తేనే ఆడియన్స్ కూడా ఆ మూడ్లోకి వెళ్తారు. సో అది మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ఆ విధంగా చేయడానికి? నాకు ఈ క్వశ్చన్ చాలా నచ్చింది బికాస్ చాలా ఇలాంటి అజంప్షన్స్ మీరు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ అవర్ ఫిల్మ్ ఈస్ పికింగ్ యువర్ క్యూరియాసిటీ. మీ పర్స్పెక్టివ్ ఇది, బట్ అయినా other person will have a different perspective. So I'm happy that it is, you know, triggering people and intriguing people, but it's a suspense thriller, so whatever you're seeing you should never go by that. అంటే మీరు అలా చేయడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏంటి? ప్రిపరేషన్ చాలా ప్రిపరేషన్ ఉంది. I mean it is a very sympathetic character that I'm playing, you know. చాలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ప్లే చేస్తున్నారు. హ్యూమన్ బీయింగ్ ఒక పర్మిషన్ ఇస్తే ఫస్ట్ ప్రిపరేషన్ తను చెప్పుకుంటే బాగోదు, యాక్చువల్ నేను చెప్పాలి. ఎందుకంటే మూవీకి ముందు ఒక యాక్టర్స్ని పొగడటం వేరు. ఈ స్టేజ్లో అందరూ మీకు తెలిసి అందరూ పాజిటివ్గా ఉంటారు, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను ఈ మూవీ తనతో షూట్ చేసిన తర్వాత నేను అసలుకి ఎడిటింగ్ మంది స్క్రీన్ చూస్తున్నప్పుడు కానీ నిజంగా నేను ఫస్ట్ గర్వపడింది ఏంటి అంటే తన్ని సెలెక్ట్ చేయటం. ఎంత సిన్సియర్గా వేరే షూటింగ్లో ఉంటే ఎవ్రీడే నాకు కాల్ చేసి ప్రతి క్యారెక్టర్, ప్రతి షాట్, ప్రతి సీన్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకునేది. ఎట్లా అంటే వాట్ యువర్ ఇమాజిన్, అంటే నువ్వేమనుకుంటున్నావు నన్ను ఎప్పుడు అడుగుతుండేది. ఈ క్యారెక్టర్లో ఈ మూమెంట్లో నువ్వు నన్ను ఎలా అనుకుంటున్నావు అని. ఆ క్యారెక్టర్లో తను షూట్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ని మొత్తాన్ని తను అలాగా పట్టుకొని వచ్చేది. బిలీవ్ ఆర్ నాట్, మేము సీన్ చెప్తాం కదా, షార్ట్ నెంబరు, ఇది సీన్ వేదికాజీ అని చెప్పగానే, మనం యాక్షన్ చెప్పగానే డైలాగ్తో సహా అట్లా చెప్పేది. అండ్ వన్ మోర్ థింగ్ డెఫినెట్గా చెప్తాను, నాకు నిజంగా తెలీదు యాక్టర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, మనం ఎక్కువ చేయలేదు, చూడలేదు కదా. నేను తనకి ఇచ్చిన సీన్ షీట్స్ ఇంత ఉంటే తను ఇంత బుక్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది. అంటే నా యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, నేను చెప్పే అన్నీ కూడా రాసుకొని తను డాక్యుమెంట్ చేసుకొని తీసుకొని వచ్చి తను ప్రిపేర్ అవ్వటం చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ షాక్డ్. బట్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పింది గాడ్కి. అంటే నేను ఎంత ఊహించుకున్నానో అట్లాంటి ఆర్టిస్ట్ నాకు దేవుడు ఇచ్చినందుకు మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. మీరందరూ కూడా డెఫినెట్గా చెప్తున్నాను, తన్ని చాలా అప్రిషియేట్ చేస్తారు మూవీ చూసిన తర్వాత. అంటే నాకు టేజర్ చూసినంతసేపు నాకు ఒక సిక్నెస్ వచ్చేసింది తెలియకుండా. అంటే మీరు ఎడిటింగ్ చేశారు కాబట్టి మీరు ఎడిటింగ్ చేసినంతసేపు మీకు సిక్నెస్ ఏమన్నా లోన్ అయ్యారా? ఆవిడకి ఏమీ రాలేదు, అవతల వాళ్ళకి వస్తుంది ఏదైనా. స్ట్రాంగెస్ట్. వన్ మోర్ సాహితి గారు. This is for your question. Sure. Even నాకు కూడా అదే సందేహం ఉండేది, because there was one location where she was in that getup and in the afternoon she had to do a romantic bit with me. So నాకు కూడా I had that doubt, like will she be able to do that transformation? అంటే అక్కడ వార్డ్లో ఉన్న పేషెంట్ నుంచి ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఇట్ టుక్ సమ్ టైమ్. నేను చూసినప్పుడు నేనే భయపడిపోయా, బికాజ్ ఐ హడ్ ఓన్లీ సీన్ ద రొమాంటిక్ యాంగిల్. హెయిర్ అంతా డిఫరెంట్గా ఉంది, మేకప్ వాజ్ డిఫరెంట్. ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 20-25 minutes షీ చేంజ్డ్
And she came as that, in that romantic mood. So that just goes to show how A, prepared she is, and B, how gifted an actress she is. చాలా మంది ఒక ఎమోషనల్ సీన్ చేస్తే అసలు డేస్తో పాటు దే ఆర్ ఇన్ దట్ మూడ్, బట్ షీ వాజ్ ఏబుల్ టు టర్న్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్, అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఐ ఈవెన్ టోల్డ్ హర్ like I just saw you in this ward dress and now you're in this romantic mood. Like that's great. I'm sure in the night had she had to do like another mood, she would have done it. And Navarasal gurinchi annar kada, this is like a great showcase of you and the Navarasas, because she has all of them in this film checklist. So great going, and నేను ఒక యాక్టర్గా చాలా నేర్చుకున్నా తన దగ్గర నుంచి, and it's helped me in my other work as well. So thank you for that. You know, Arvind, you're saying I work very hard and everybody's saying I work very hard. I have a document and all, but Arvind will come on the set and he will know the scene and he will just do it. Yeah, so that is, he is super talented that way. Yes, Sahiti. One last question. మీ లైఫ్లో ఒక బిగ్ స్టెప్ వేశారు, అంటే జనసేన తరపున అభ్యర్థిగా పోటీ చేశారు, బట్ అదే అనుకోకుండా కొన్ని అటు ఇటు అయినాయి. బట్ అంటే మీ లైఫ్లో ఎప్పుడు ఫియర్ అనిపించలేదు, అంటే అరే పాలిటిక్స్ ఎందుకు మనకి అని మీకు ఎప్పుడు అంతమంది అభ్యర్థుల మధ్య మనం కూడా పోటీ చేసి గెలుస్తామా లేదా అని ఒక ఫియర్ అనిపించలేదా మీకు? సో నేను ఇండివిజువల్గా నామినేషన్ వేసానండి, నాట్ ఫ్రమ్ జనసేన, అండ్ నాకు ఇప్పటికి కూడా భయంగానే ఉంది. నాకు ఏ పని చేయాలన్నా భయం, అవి ఓవర్కమ్ చేయడానికి ఆ పనులు చేస్తాను. సో ఐ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ మై ఫియర్స్. అవి పోగొట్టుకోవడానికి నేను అన్ని పనులు చేస్తానండి. హరితి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. టీజర్ చాలా బాగుంది. అండ్ అంటే ఈ స్టోరీ ఫస్ట్ మీరు రాసుకున్నప్పుడు మైండ్లో వేదిక గారేనా, లేకపోతే వేరే వేరే వాళ్ళకి చెప్పి తర్వాత కుదరక లాస్ట్గా వేదిక గారినేనా? లేదు, ఈ స్టోరీ అసలు ఎవరిని మైండ్లో పెట్టుకొని రాసుకోలేదు. అంటే అసలు ఈ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో 1-2 మెంబర్స్ని అనుకున్నాను, కానీ 5 చెక్ లిస్ట్ ఉంది కదా, అందులో మ్యాచ్ అవ్వకుండా ఉండే. సో దాంట్లో నేను అలాగా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ 5కి మ్యాచ్ అయిన ప్రొఫైల్ తనే. సో నేను తన దగ్గరికే వెళ్ళి చెప్పడం జరిగింది. బిఫోర్ ఒకరికి చెప్పాలనుకున్నా, బట్ చెప్పే స్టేజ్ వరకు కూడా వెళ్ళలేదు నేను. ఒక చెక్ లిస్ట్లో ఒకటి మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల. సో 5 తనతో మ్యాచ్ అయింది, తనకే చెప్పా, తనే ఒప్పుకున్నారు. ఓకే, డన్. సాహితి గారు, పొలిమేర 3 అప్డేట్ ఏమైనా ఇస్తారా? ఎక్స్పెక్ట్ చేసా చేయదు పొలిమేర 3. సో అది మీరు వంశీ గారిని, డైరెక్టర్ గారిని, వాళ్ళని అడగాలి. నాకు తెలిసి వీఆర్ గోయింగ్ ఆన్ సెట్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఐ గెస్. థ్యాంక్ యూ. హరిత గారు, యాక్చువల్గా సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా వచ్చున్నాయి వితౌట్ హర్రర్, అంటే ఒక దయ్యం కాకుండా సైకాలజీతో భయపెట్టడం అనేవి చాలా లెస్ ఫిగర్స్ ఆఫ్ నెంబర్స్. ఎంతోమంది ట్రై చేసినా కూడా మీరు ఏ రకంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు దట్ యూ విల్ బి ఫియర్డ్ విత్ దిస్ ఫిలిం అని? ఇంట్లో ఎప్పుడైనా భయపెట్టారని అడుగుతున్నా? యా, యాక్చువల్గా ఉన్నాయి కొన్ని, ఇందులో కొన్ని సినారియోస్ ఉన్నాయి. ఎంత భయం లేని వాళ్ళైనా సరే, అంటే మనం సింపుల్గా చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా భయపెట్టే విషయంలో నార్మల్ నుంచి పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక చిన్న సీన్ వస్తే అని చాలా భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం పట్టించుకోవాలి ఉంటారు, కొంచెం ఉలికిపడి ఉంటారు. ఇట్లా ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళైనా 1, 2, 3, 4 ఇన్సిడెంట్స్లైనా అట్లా కదిలించకుండా అయితే ఉండను. 100% పక్కా కదిలిస్తాను. అరవింద్ గారు, మాస్టర్ పీస్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ పాన్ ఇండియా మూవీ. ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ. కానీ అది డిలే అవుతూ వస్తుంది. కెన్ వీ నో దట్ రీజన్? సార్, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ నీ ఇంజరీ, సార్. సో ఐ టోర్ మై meniscus and I had an ACL injury. So the climax fight scene is pending, sir, and I don't want a dupe to do it because I worked very hard to fit into that superhero suit and structure. So now I'm much better. Soon we'll shoot it, sir. So the injury is the reason for the delay, and the remaining all things are going very well. CG, VFX, background music. So, and the producer is here as well, Manish ji, my best friend. Thank you for holding the project for me. But it's shaping up well, sir. And thank you. I hope you eagerly look forward to it. Congrats, Andy, and all the very best to the team. Thank you so much. Thank you so much, everybody. Okay, one last question. Yes. Vedika madam. Vedika garu.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం రీల్ నేను షేర్ చేశాను, అలాంటి ఒక రీల్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు లైఫ్లో ఇప్పుడు బాగా భయపడే సీన్ ఏదైనా ఉందా మేడం? ఇలాంటి ఫియర్ సినిమా చూసిన తర్వాత కాదు, చూడక ముందు రియల్ లైఫ్లో మీరు బాగా చాలా భయపడుతున్నాను. చాలా చాలా చాలా. నేను డార్క్ రూమ్లో అలోన్, ఒక్కటి చీకటి అంటే చాలా భయం నాకు, సో దట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు డూ ఆల్ ద ఫియర్ ఎక్స్ప్రెషన్స్ వెరీ వెల్, బికాజ్ నాకు అలాంటి ఒక క్యారెక్టర్, నేను చాలా భయపడుతున్నాను. దెయ్యం అంటే భయం, డార్క్నెస్ అంటే భయం, అలోన్ ఒకటి స్టే చేయాలంటే భయం. హరిత గారి అంటే భయం లేదు, నేను భయపట్టేశాను హరిత గారికి. అలాంటప్పుడు ఈ మూవీలో ఏదైనా భయపడే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందమ్మా? ఎవ్రీ సీన్ ఐమ్ గెటింగ్ స్కేర్డ్ ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? రోజ్ అంటే మీరు రోజా సంథింగ్ చేశారు, టుడే రోజ్ లాగా, అందుకే వచ్చేసాను రోజ్ లాగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ అండి వేదిక గారు. యాక్చువల్గా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వేదిక గారు, యు ఆర్ లుకింగ్ లైక్ ఏ బాబీ డాల్. థ్యాంక్ యూ సో మచ్. గార్జియస్. థ్యాంక్ యూ. ఐ లవ్ యువర్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. యా, రియలీ లవ్ ఇట్. సో మ్యామ్, హరిత గారు మ్యామ్, ఈ మూవీ నుండి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఆడియన్స్కి? అంటే ఒక మెసేజ్ అయితే ఉంది, బట్ అది అసలు అంటే చెప్పలేని సిచ్యువేషన్, అది చూస్తే తప్ప. అంటే ఇట్ ఈస్ వెరీ టిపికల్ స్క్రీన్ ప్లే కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి, ఈవెన్ నాకు చెప్పాలనే ఉంటుంది. బట్ మెసేజ్ ఉంది, బట్ అది మూవీ చూస్తే తప్ప చెప్పలేను ఇప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ జిఎస్కే మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ ఆర్ ఈవెంట్ సో బ్యూటిఫుల్లీ. శ్రీనివాస్ గారు అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. దిస్ ఇస్ మీ దివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్. అండ్ మర్చిపోయారా, నువ్వు కూడా ఉన్నావు కదా, చింటూ ఆల్సో సైనింగ్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ అలాగే మూవీ టీం వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. అండ్ దిస్ ఈస్ అనురాగ్ చింటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.